అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు, మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు, ఈ మ్యాక్స్ టీవీ అందరూ ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్న వాళ్ళకు మా చిలక జోష్యం ద్వారా ఈ మే నెల ఎలా వస్తుందో, ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో బాగు రావాలని, ఈ 12 రాశుల మీద ప్రతి ఒక్క ఈ నెల 30 రోజుల పాటు ఎలా ఉంటుందో ఎలా లేదో ఆ సమ్మక్క సారాక అమ్మవారి దీవెల మీదకి వెళ్ళి ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. మీనరాశి వల్ల జాతకం చూడు. మే నెల మీనరాశి వల్ల ఎలా ఉంది జాతకం, ఎలా లేదు, అనుకున్న పనిలో సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనిలో సవ్యంగా రావాలి, స్టార్టింగ్ నుంచి లాస్ట్ రాశి దాకా మంచిగా ఉండాలి. చూడు చిలకమ్మ చూడు. మే నెల మీనరాశి వల్ల జాతకంలో ఎలాగున్నదంటే కానీ ఏదున్నా కానీ మాట దాచుకోరు, ఏదున్నా కానీ కడుపులో కప్పటం పెట్టుకోరు. కానీ ఏదున్నా కానీ ఆవేదన, శాంతి, బుద్ధితో పనిచేస్తారు. నోటికి వచ్చిందని పని మాత్రం చేసేవాళ్ళు కాదు. ఇంకా ఎవరితో ఎట్లా ఉండాలో, ఎవరితో ఏ పని చేయాలో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఆలోచించుకొని నడుచుకుంటారు. ఇంకా కుటుంబ విషయాల్లో వస్తే, ఇంకా మంచి చెడు విషయాల్లో వస్తే, వారి బాధ్యతలు కూడా వస్తే శుభాలు ఉన్నాయి. దీనివలన వీళ్ళకు ముందుకు వెళ్తున్న పని కూడా కానీ అంత నష్టం రాదు, అనుకున్న పని కూడా అంత నష్టంగా రాదు. ఎంత జాగ్రత్తగా పాటించుకుంటే వీళ్ళకు అంత మాత్రం శాంతి, అంత మాత్రం మంచిది. నిదానమే ప్రధానం అన్నట్టు బాగుంటుంది. ఇంకా ఉద్యోగంలో పురుషులకు చాలా దెబ్బ ఉంది ఈ నెల. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పెద్ద వ్యాపారం నుంచి పెడితే చిన్న వ్యాపారం దాకా ఉన్న వాళ్ళకు కొన్ని కష్టాలు, కొన్ని చిక్కులు ఎదురొస్తాయి. అలా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏది ప్రాబ్లం ఉండదు. ఇంకా ముందుకు కూడా చేసేది అనుకున్నది చక్కదనంగా ఉండాలి, నమ్ముకున్నది కూడా శాంతిగా ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబ విషయాల్లో కూడా కలిసి రావాలి. కానీ ఇంకా ముందుకు చేద్దామన్న కార్యక్రమం, నమ్ముకున్న కార్యక్రమం కూడా ఆ దేవుడు దయ వల్ల, అన్నదండ వల్ల మంచిగా ఉండాలి. కానీ ఇంకా భవిష్యత్తులో ఏముందంటే సమస్యల్లో ఉన్న వాళ్ళకు, కుటుంబంలో ఇష్టం అంటే లేనిపోయిన ఇబ్బంది పడుతున్న వాళ్ళకు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకు, ఇంకా ఉద్యోగంతో చేస్తున్న వాళ్ళకు కూడా కొన్ని అష్టదరిద్రాలు ఎదురొస్తాయి. కాబట్టి ఇంట్లో మీరు అమ్మవారికి కానీ, దేవునికైనా కానీ యాత్ర వెళ్ళడం కానీ అలా వెళ్ళి వస్తే మీకు ఈ సమస్య ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరిలో కాదు, పురుషుల్లో కానీ స్త్రీలో కానీ, ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇలాంటి ఒక యాత్ర వెళ్ళడం కానీ, ఇంట్లో ఉన్న పూజ సామానం అంటే అమ్మవారి ఫోటోలు కానీ, దేవుని ఫోటోలు కానీ, ఏ మతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్న ఒక మంచి శుభ్రంగా పాలతోటి కడిగి కుటుంబంలో మంచిగా ఉంటే ప్రతి ఒక్క పనిలో ఇలా ఒక భాగ్యం ఉంటుంది. అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు సవ్యంగా ఉంటుంది. చేసే విధానాల్లో కూడా శుభంగా జరుగుతుంది. దానివల్ల వీళ్ళకు అనుకున్నది, నమ్ముకున్నది కొంచెం జాగ్రత్తగా పాటించుకుంటే ప్రతి ఒక్కళ్ళకు ప్రతి ఒక్క పనిలో చాలా మంచిగా ఉంటుంది. దీనివల్ల కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే అది చాలా మంచిది. ఈ రాశి కుంభ ఎలా ఉందంటే ఈ మే నెల మీన రాశి మీద కొంచెం శాంతంగా ఉంటే మీకు చాలా మంచిది. చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, ఇంకా వ్యాపారంలో కానీ, ఇంకా కుటుంబంలో బరుబాధ్యతల్లో కానీ, ఇంకా రాజకీయ యోగంలో ఉన్న వాళ్ళు, సినీతారాలు నడుస్తున్న వాళ్ళు, ఇంకా పెళ్ళి పేరెంటంలో ఉన్న వాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళతో బరుబాధ్యత మోస్తున్న వాళ్ళు, ఇంకా చదువుకుంటున్న వాళ్ళు కూడా, ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ నెల మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఎక్కడ పైన కూడా సవ్యంగా ఉంటుంది. కొన్ని అష్టదరిద్రాలను వింటూ ఉంటాయి. అది కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే, ఇది ఒక పూజ పాటిస్తే అందరికీ శుభం జరుగుతుంది. అందరికీ నమస్కారం.